కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను అంతమొందించాలి. భాజపా కొవ్వొత్తుల ర్యాలీ. మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. ఇక డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్ ఉగ్రవాది దాడిని ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మమ్ములు విశ్వేశ్వరరావు మరియు వాసవి క్లబ్ పెద్దబోగిలి మేజర్ పంచాయతీ నాయకులు ప్రజలు యువకులు ఆధ్వర్యంలోని సీతానగరం హనుమాన్ జంక్షన్ వద్ద ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి శుక్రవారం ఘన నివాళులర్పించడం జరిగింది. అంతకుముందు స్థానిక బజార్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఉగ్రవాదుల దాడులను యావత్ ప్రపంచం ఖండిస్తుందన్నారు. దేశంలో ఉగ్రవాద తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రక్షణ వ్యవస్థను పటిష్టపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ కు చెందిన ఆరిశెట్టి సత్యనారాయణ, ఆరిశెట్టి గోపాలరావు, కుర్మదాసు లక్ష్మణరావు, శ్రీనివాసరావు, సర్పంచ్ జొన్నాడ తేరేజమ్మ, ఉప సర్పంచ్ కంకణపల్లి అరవింద్ కుమార్, మండల ప్రముఖులు చెలికాని వెంకట గోపాలకృష్ణ, చాలా హరిగోపాల్, బురుడి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానారం గ్రామం ప్రజల నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు శాంతి నివాళులు జరుపుతున్నాం. సీతానారం గ్రామం నుంచి మేము భారతదేశ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నాం. ఇక మీదట ఇలాంటి హేయమైన చర్యలు జరగకుండా చూడాలని ఆశిస్తున్నాం. చంద్రమౌళీశ్వర్ చనిపోయాడు, చాలా బాధ అనిపిస్తుంది. ఇది హేయమైన చర్య, తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఏదో పర్యాటకంగా వస్తే అంత దారుణంగా కాల్చడం ఎంతవరకు భావ్యం? మనుషుల పశువుల మానవత్వం ఉందా లేదా? మేమేమైనా భారతీయుల సౌమ్యులు అనుకుంటావా? అవసరమైతే మేము కూడా రివర్స్ అవుతాం. దీనికి సరైన న్యాయం చేయాలని మన భారత ప్రభుత్వానికి, మోడీ గారికి, అమిత్ షాకి పవర్ఫుల్ అయిన లీడర్స్ ఉన్నారు. మాకైతే ఎంత ధైర్యంగా ఉంది. దీనికి న్యాయం చేస్తారని యావత్ ప్రపంచం చూస్తుంది, భారతదేశం చూస్తుంది, మా సీతానారం చూస్తుంది. విషయం ఎందుకంటే మన దేశం లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యంలో కులము, మతము అన్నీ కూడా సమానంగా ఉంటాయి. కానీ ముస్లింలైనటువంటి మన సోదరులు ఇలా హేయమైనటువంటి చర్య చేయడం చాలా దురదృష్టకరం. అయితే భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుంది. అవసరమైతే అశాంతిని కూడా కోరుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ మిలిటెంట్లు, మీరు జాగ్రత్తగా ఉండండి. మోడీ గారి విషయంలో ఎప్పుడు తగ్గే విషయం లేదు. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ గుర్తు తెచ్చుకోండి. మీరు సక్రంగా ఉంటే బ్రతుకుతారు, లేదంటే మీరు తీసినవి తక్కువ ప్రాణాలే. కానీ మీరు మీ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది. మేమంతా శాంతియుతంగా ఇటువంటి యాత్రలు చేస్తున్నాము అంటే ఏమీ ఇబ్బంది పడి, ఏమీ భయపడి చేస్తున్నటువంటి యాత్రలు కాదు ఇవి. మీకు హెచ్చరించడానికి చేస్తున్నటువంటి యాత్రలు ఇవి. కాబట్టి మోడీ ప్రభుత్వంలో ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగవు. జరిగితే దాని తలకు ఫలితం వేరేగా ఉంటుంది. మరి ముస్లింలు, హిందువులు అందరం కలిసి బాయిగా ఉంటాం. అది మీరు మర్చిపోతున్నారు. శత్రువులుగా మారితే శత్రుశేషాన్ని భారతదేశం ఎప్పుడూ ఉంచదని పర్యాటక కోసం వెళ్ళిన చాలా 28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల్ని క్షమించడానికి కూడా వీల్లేదు. మరి మోడీ గారు సరైన నిర్ణయం తీసుకుని ఈ ఉగ్రవాదాన్ని ఖండించి మొట్టి పెడతారని ఆశిస్తున్నారు. అమాయక పర్యాటక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలను మట్టి పెట్టే ఇటువంటి దుశ్చర్యలను పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోని శనివారం నిరసన చేపట్టారు. ముందుగా ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మల్లా భాస్కర్రావు, భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు చాగంటి సర్వారావు, కార్యదర్శి భీమరశెట్టి నూకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం నుంచి ర్యాలీగా చేరుకుని ఆర్డీఓ కార్యాలయంలో ఏవో సుధాకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దాల రాంబాబు మాట్లాడుతూ ఉగ్రవాదుల పర్యాటకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యల్లో మృతి చెందిన 28 మందికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకుని
పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లా భాస్కర్ రావు మాట్లాడుతూ పాకిస్తాన్ ముష్కరలను ఉగ్రవాదం పేరుతో దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా అంతం ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా భారతీయులంతా మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శిలపరశెట్టి ప్రసాద్, కె భానోజీరావు, ఎల్లపు రమణాజీ, చిన్ని శ్రీను, మూర్తి, కిరణ్, శివాజీ, ఎం శ్రీనివాసరావు, మున్నా, నంబారు సత్యారావు, రవి, కర్రి గంగాధర్, రామచంద్రరావు, మణికుమారు, జనార్దన్, ఫోటో జర్నలిస్టు రవ్వ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పాకిస్తాన్ దేశీయులకు కూడా సరైనటువంటి బుద్ధిని చెప్పాలి. ఇటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశంపై మన దేశ పౌరులంతా ఏకతాటిపై నిలబడి వాళ్ళకి ప్రభుత్వానికి కూడా మనం అండగా నిలబడి మన ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చి ఆ దేశం యొక్క విష సంస్కృతిని మనం అందరము ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా భారత వైపు కన్నెత్తి చూడకుండా మనం అందరము కూడా ఖండించి వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధిని చెప్పాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హేయంగా జరిపినటువంటి దాడిని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దాడిని నిరసిస్తూ ఇవాళ అనకాపల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన తెలిపాం. భవిష్యత్తులో పాకిస్తాన్ ఈ ముష్కరులను పోషించే కార్యక్రమాన్ని విరమించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి భారత్ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు మద్దాల రాంబాబు అండి, ఏపీడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. అయితే ఈ 22వ తేదీన కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేయడం చాలా నీచమైన సంస్కృతి. అది ఈనాడు ఇప్పుడు జరగని ప్రతిగా పర్యాటకులకు వారు దాడులు చేసి కొంతమందిని పొట్టన పెట్టుకోవడం చాలా బాధాకరం. ఇలాంటి పాకిస్తాన్ ముష్కరుల్ని భారతదేశ ప్రభుత్వం వెంట తరిమి మరి ఎప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అది కాకుండాను విహారయాత్రకు వెళ్ళిన వారిపై ఈ రకంగా నీచమైన దాడులు జరిపి పొట్టన పెట్టుకోవడం చాలా అన్యాయం. అనకాపల్లి చెందిన ఒక కుటుంబం కూడా ఒక 10 నిమిషాల వ్యవధిలో ఆ ఘోరం నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకుంటూ పరుగులు తీసి ఇళ్లకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది. అటువంటి ముష్కరుల పట్ల ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పహల్గాంలో హిందువులపై ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ భాజపా గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో కుర్మన్నపాలెం కూడలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రదేశంలో హిందువులనే టార్గెట్ చేస్తూ 26 మంది ప్రాణాలను తీసేశారని, ఇది క్షమించని ఘటనగా పేర్కొన్నారు. ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం దగ్గరలోనే ఉందని అన్నారు. పొరుగు దేశాలకు అండగా నిలుస్తున్న భారత్ పైనే పాకిస్తాన్ ఉగ్ర మూకలు దాడులకు తెగబడుతున్నాయి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని పాక్ ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని మారణ హోమానికి పాల్పడ్డాయని, దీనిని యావత్ భారత్ తో పాటు ఇతర దేశాలు సైతం ఖండిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలోని పార్టీ నాయకులు అశోక్, బోండా ఎల్లాజీరావు, శ్రీనివాస్ మూర్తి, నాగేశ్వరరావు, దువ్వాడ ట్రాఫిక్ సిఐ వెంకటరావు, లా అండ్ ఆర్డర్ సిఎస్ శ్రీనివాసరావు, వెన్న శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి వందే మాతరం వందే మాతరం జిందాబాద్ జిందాబాద్ భారత్ మాతా కీ వందే వందే పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి. మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా
అందరికీ నమస్కారం అండి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో మొన్న మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి తీవ్రవాదులు ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల్ని 28 మందిని అత్యంత కిరాతకంగా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి వాళ్ళ హిందువులను తేల్చిన తర్వాత వాళ్ళ ఐడి కార్డులు అవి అడిగి హిందువులను తెలిసిన తర్వాత అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా పర్యాటకం పెరుగుతుంది. ఎంతో మంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంతో మంది గైడ్స్ కి ఉపాధి కలుగుతుంది. మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచినటువంటి పహల్గామ్ లో ఇటువంటి చర్య చేస్తే ఎవరు పర్యాటకులు భయపడి రారని, భారతదేశాన్ని ఆర్థికంగా చితికిలు పడేలా చేయాలని ఎంతో మంది, మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి ఎన్నో నెలలుగా యోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులతో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీలకు, ప్రాంతాలకు, కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు 140 కోట్ల భారతీయులందరూ కూడా దీన్ని కఠినంగా తీసుకోవాలి, దీన్ని వ్యతిరేకించాలి. అందులో భాగంగా ఈరోజు కోరమన్నపురం జంక్షన్ లో కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలో ఉండి ఒకవుతున్న భారతదేశానికి వచ్చి పలు సమావేశాలు నిర్వహించి ఎవరైతే ఉగ్రవాదులు మన హిందూ భారతీయుల ప్రాణాలు తీశారో వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటాడి వేటాడి అత్యంత దారుణంగా వాళ్ళకి శిక్ష విధిస్తామని, మట్టి కనిపిస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే మరో సర్జికల్ స్ట్రైక్ అంతకు మించి చేసి పాకిస్తాన్ ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఉగ్రవాద సంస్థలకు పాకిస్తానే మూలం. అక్కడ పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పిఓకేని కూడా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా ఖచ్చితంగా మనం సొంతం చేసుకోవాలి. కొంతమంది భారతదేశంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా అంటాడు ఇది సబవేనని. ఇది చాలా దుర్మార్గం. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. వారిపైన రాజద్రోహం కేసు పెట్టి భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. మరి అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరూ పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా వచ్చారు. స్థానిక ప్రాంత వారందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తారు. దాడిలో హిందువులను టార్గెట్ చేస్తూ ఉగ్రమూకలు ఏవైతే ఉన్నాయో అత్యంత దారుణంగా హిందువుల్ని కాల్చి చంపడం జరిగిందండి. దీనిపైన ప్రతి ఒక్క హిందువు కూడా, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన కుటుంబంలో వ్యక్తులకి మన కళ్ళ ముందే ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఆ బాధని మన బాధగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించాలి. అలాగే ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇప్పటికీ చూస్తున్నాం, సమాజంలో చాలా మంది కూడా ఎవరికి ఏమి పట్టింపు లేనట్టు ప్రతి ఒక్కరు కూడా బిహేవ్ చేస్తున్నారండి. మన దేశంలోనే ఉంటూ, మన దేశంలోనే మన పక్కనే తిరుగుతూ పక్క దేశాన్ని పొగిడే ఉగ్రమూక స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కూడా మన పక్కనే ఉన్నారండి. ఇటువంటి వ్యక్తులకి, ఇటువంటి ఉగ్రమూకలకి అంచివేసే రోజు అత్యంత దగ్గరలోనే ఉందని అందరికీ తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఈవేళ గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి అండగా నిలబడి ఏదైతే ఉగ్రమూకల్ని ధ్వంసం చేసే విధంగా చర్యలు చేపట్టారో, అలాగే నదీ జలాల విషయంలో కానీ, అలాగే బోర్డర్ విషయంలో కానీ అన్నింటిలో కూడా రద్దు చేయడం జరిగింది. దీనిని అందరూ కూడా, ప్రజలందరూ కూడా తన వ్యక్తిగత బాధగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంఘటన మీద స్పందించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి. ఇటువంటి నిరసన కార్యక్రమం మరింతగా దేశం మొత్తం కూడా చేయాల్సిందిగా భావిస్తూ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ విశాఖ జిల్లా పాత గాజువాక జంక్షన్లో మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు అమాయకులపై దాడులు చేయడం శోచనీయమన్నారు. ఇది కేవలం ఉగ్రదాడి కాదని, మానవత్వాన్ని మర్చిపోయిన ఒక క్రూర చర్య అని అన్నారు. శాంతియుతంగా విహారయాత్రకు వెళ్లిన పౌరులపై దాడి
జరగటం మరింత బాధాకరమని అన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని మైనారిటీ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, కూటమి నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబు సైడ్ అన్నా నువ్వు సైడ్ వచ్చాను సైడ్కి రా. యునైటెడ్ ఫ్రంట్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఏదైతే ఈ క్యాండిల్ నైట్ ర్యాలీ జరుగుతుందో ఇందులో మా ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళకి పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించినటువంటి చంద్ర మౌలి గారు వారు మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆ ఉగ్రదాడిలో సంబంధించినటువంటి కుటుంబానికి మనోధైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ వారికి ఆత్మకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మనశ్శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో వారు చేసినటువంటి దుశ్చర్యని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు చెప్పాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా ఈ బాధితులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అండగా ఉన్నారు. ఈరోజు నేను చంద్రమౌళి గారు వాళ్ళ భార్యతో మాట్లాడితే వారు చెప్పిన మాట ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా వారికి సహకారం అందించారండి. అయితే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా ఆ టెర్రరిజంని వ్యతిరేకిస్తున్నారు. వారు నిజంగా ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం. కనుక మనం ఏదైతే ఈ దుశ్చర్య ఉందో ఆ దుశ్చర్యని ముక్త కంఠంతో దాన్ని ఖండించి ఆ బాధిత కుటుంబాన్ని పక్షాన ఉండి వారి ఆత్మకి శాంతి కలిగేటట్టుగా భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించేటట్టుగా కుటుంబ సభ్యులకు అందరికీ మనోధైర్యం ప్రసాదించేట్టుగా కోరుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఇంత స్వాభిమానులందరికీ కూడా పేరు పేరున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను అంతమొందించాలి. భాజపా కొవ్వొత్తుల ర్యాలీ.
మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.